వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను మహేశ్వరి. ట్రంప్ అంటే సంచలనం, ట్రంప్ అంటే కలకలం, ఇంకా డేరింగ్, డాషింగ్, ఇలా చాలా చెప్పుకోవచ్చు. అలాంటి ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. రెండోసారి వైట్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోకముందే తనదైన శైలిలో అల్లాడిస్తున్నారు ట్రంప్. ట్యాక్స్లు, అక్రమ వలసదారులు, బర్త్ రైట్ సిటిజన్షిప్, ఇలా అత్యంత కీలకమైన అంశాల కేంద్రంగా అలజడి రేపుతున్నారు. కెనడా, మెక్సికో, చైనాలను లక్ష్యంగా చేసుకొని ట్రంప్ పేలుస్తున్న డైలాగ్స్ వరల్డ్ వైడ్గా అటెన్షన్ గెయిన్ చేస్తున్నాయి. జనవరి 20వ తేదీకి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇటు ట్రంప్ కూడా తన దూకుడును మరింత పెంచుతున్నారు. రెండోసారి అధ్యక్షుడిగా ట్రంప్ ఏం చేయబోతున్నారు? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక మాట క్షమించడం అంటారు ఒక తెలుగు సినిమాలో హీరో. అమెరికా మాజీ అధ్యక్షుడు, కాబోయే అధ్యక్షుడు ట్రంప్ విషయానికొస్తే ఇంగ్లీష్ డిక్షనరీలో ఆయనకు చాలా అందంగా కనిపించే పదం ఒకటి ఉందట, అదే టారిఫ్స్. ఇది స్వయంగా ట్రంప్ చెప్పిన మాట. అంత అందంగా కనిపిస్తుందనే కాబోలు తాను అధ్యక్షుడుగా కాగానే పన్నుల మూత మోగించేస్తాను అని తెగేసి చెప్తున్నారు. ప్రపంచ పోలీస్గా అమెరికా చేయిస్తున్న యుద్ధాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాను వైట్ హౌస్లోకి అడుగు పెట్టగానే రష్యా ఉక్రెయిన్ వార్ ఆపేస్తాను అని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన ట్రంప్ గెలిచిన తర్వాత టారిఫ్ వార్కి సై అంటే సై అంటున్నారు. కెనడా, మెక్సికో, చైనా టార్గెట్స్గా సుంకాల సమరం తప్పదంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించడానికి నెల రోజులకు పైగానే సమయం ఉంది. అయితే జనవరి 20వ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ట్రంప్ పాలన ఎలా ఉంటుంది? ట్రంప్ ప్రధానంగా వేటిపై ఫోకస్ పెట్టనున్నారు? ట్రంప్ తొలిసారి ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏంటన్న వాటిపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ పెరుగుతోంది. ఎందుకంటే అసలే అగ్రదేశం. ఒకే ఒక నిర్ణయంతో యుద్ధాలు ఆపగలదు, యుద్ధాలను సృష్టించగలదు, ప్రపంచ దేశాలను శాసించగలదు. అలాంటి దేశానికి అధ్యక్షుడిగా అందులోనూ ట్రంప్ వస్తే, అందుకే ట్రంప్ ఏం చేయబోతున్నారన్న దానిపై ప్రపంచ దేశాలన్నీ కాస్త ఆసక్తితో, ఇంకాస్త ఉత్కంఠతో చూస్తున్నాయి. అదే సమయంలో ట్రంప్ కూడా తనదైన శైలిలో అక్రమ వలసదారుల నుంచి దిగుమతి సుంకాల దాకా అనేక కోణాల్లో వేడి రాజేస్తూనే ఉన్నారు. విమర్శలు, వివాదాల కేంద్రంగా సాగిన ట్రంప్ తొలి దఫా పాలనను ప్రపంచ దేశాలు ఇంకా మర్చిపోలేదు. అందుకే ఇప్పుడు ట్రంప్ 2.0 కేంద్రంగా కాస్తగా టెన్షన్ పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో కంటే దూకుడుగా వ్యవహరించాలని భావిస్తున్న ట్రంప్ తన కార్యవర్గ సభ్యుల ఎంపిక మీద ఇప్పటికే ఫోకస్ పెట్టారు. అనేక మంది పేర్లు ప్రకటించారు. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగానే ఇమిగ్రేషన్ నుంచి ఇంధనం వరకు కీలక అంశాలపై ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. రెండోసారి అధ్యక్షుడు అవుతోన్న ట్రంప్ తొలి రోజు 25 వరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేసే అవకాశం ఉంది. మెక్సికో, అమెరికా మధ్య సరిహద్దుకు అదనపు బలగాలను తరలించటం, సరిహద్దు గోడను పునర్నిర్మించడంతో పాటుగా సరిహద్దు విధానాలపై బైడెన్ తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. విదేశీ దిగుమతులపై సుంకాలు విధించడంతో పాటు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు సంబంధించినవి తొలి రోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో ఉంటాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అలానే సరిహద్దుల్లో అక్రమ మాదక ద్రవ్యాల సరఫరాని అడ్డుకోవడం, అనధికార వలసదారులను అడ్డుకోవడంతో పాటుగా దేశం నుంచి ఏరివేయడం లాంటి అంశాలపై కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయొచ్చు. కాంగ్రెస్ ఆమోదంతో చట్టంగా మారే సుదీర్ఘ ప్రక్రియ ద్వారా కాకుండా ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చడానికి, తమ విధానపరమైన లక్ష్యాలను అమలు చేయడానికి అమెరికా అధ్యక్షులు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేస్తూ ఉంటారు. ఈ ఉత్తర్వులు న్యాయస్థానాలకు లోబడి ఉంటాయి. నిజానికి మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించింది ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే. దీంతో సహజంగానే సరిహద్దు విధానాలపై ఆయన ఫోకస్ ఎలాగూ ఉంటుంది. అయితే ఈసారి దిగుమతి సుంకాల విషయంలో చైనా, మెక్సికో, కెనడాలకు ట్రంప్ భారీ షాక్ ఇవ్వనున్నారు. దిగుమతి సుంకాల విషయంలో తొలి నుంచి ట్రంప్ సీరియస్ గానే ఉన్నారు. ఎన్నికల ప్రచారంలోనే అమెరికాని వినియోగించుకుని మిత్ర దేశాలు చాలా ప్రయోజనం పొందుతున్నాయని, కానీ ఆ దేశాల వల్ల అమెరికాకి ఉపయోగం ఉండడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఐరోపా సమాఖ్యతో అమెరికాకి $300 బిలియన్ వాణిజ్య లోటును కూడా పదే ప్రస్తావించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు చైనాపై 27.5% దిగుమతి సుంకాలు విధించడం వల్లే దేశంలో చైనా కార్లు వరదలా రాకుండా అడ్డుకున్నానని పేర్కొన్నారు. అమెరికాలో ఫ్యాక్టరీలు మూతపడకుండా ఉండాలన్నా, ఆటో రంగంలో ఉద్యోగాల కొరత లేకుండా చూడాలన్నా దిగుమతి సుంకాలు పెంచాల్సిందే అన్నది ట్రంప్ వాదన.
మోదీ గొప్ప నాయకుడని అంటూనే భారత్ అత్యధికంగా పన్నులు విధిస్తోందని అనేకసార్లు ఆరోపించిన ట్రంప్ తాను అధికారంలోకి వస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై పన్నులు విధిస్తానని గతంలో పేర్కొన్నారు. ఇప్పుడైతే కెనడా, మెక్సికో, చైనా దేశాల ఉత్పత్తుల మీద ఫోకస్ పెట్టబోతున్నారు. కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25%, చైనా ఉత్పత్తులపై అదనంగా 10% దిగుమతి సుంకం విధించడం ఖాయమని ట్రంప్ చెబుతున్నారు. అమెరికా వాణిజ్య లోటు $100 బిలియన్ చేరువవుతోంది. ఇలాంటి కష్టకాలంలో పన్నులు పెంచక తప్పదని ట్రంప్ పైకి చెబుతోన్నా అందుకు మరిన్ని కారణాలున్నాయి. కెనడా, మెక్సికో సరిహద్దుల నుంచి అక్రమ వలసలతో పాటుగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వాటిని అరికట్టమని, అలా సాధ్యం కాని పక్షంలో భారీ పన్నులను తప్పించుకోవాలంటే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరిపోమ్మని కెనడా ప్రధాని ట్రూడోని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఒక స్థాయిలో వైరల్ అయ్యాయి. అలానే ట్రూడోని గవర్నర్ ఆఫ్ కెనడాగా సంబోధించిన ట్రంప్ టారిఫ్ల విషయంలో తగ్గేదే లేదని తేల్చేస్తున్నారు. అటు ట్రూడో కూడా చమురు, కరెంట్, మినరల్స్ వంటి అనేక వాటి కోసం అమెరికా మాపైన ఆధారపడి ఉందని, దిగుమతి సుంకాలు పెంచుకుంటూ పోతే అమెరికన్స్కే నష్టమని పైకి బింకం ప్రదర్శిస్తున్నా ట్రంప్ని ప్రసన్నం చేసుకోవడం ఎలాగో అర్థం కాక కిందా మీద పడుతున్నారు. మరోవైపు చైనా కూడా ట్రంప్ చేయబోయే టారిఫ్స్ వార్కి రెడీ అవుతోంది. అమెరికా దిగుమతి సుంకాలు పెంచితే మా దేశ ప్రయోజనాలకు కట్టుబడి నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ టారిఫ్, ట్రేడ్, టెక్నాలజీ వార్స్ దేశాల మధ్య జరిగితే విజేతలెవరూ ఉండరంటున్నారు. చైనా నుంచి అమెరికాకి అక్రమంగా రవాణా అవుతోన్న ఫెంటనిల్ డ్రగ్ ఇప్పుడు అగ్రదేశంలో అరాచకాలు సృష్టిస్తోంది. కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే ఈ పెయిన్ కిల్లర్ హెరాయిన్ కంటే 50 రెట్లు శక్తివంతమైంది. దీనికి బానిసలుగా మారిన వారు దొంగ ప్రిస్క్రిప్షన్స్ తో కొనుగోలు చేస్తున్నారు. అలానే మాదక ద్రవ్యాలతో కలిపి వాడుతున్నారు. ఆరోగ్య సమస్యల్లో పెయిన్ కిల్లర్ గా వాడే ఫెంటనిల్ ను ఒకప్పుడు ఆస్పత్రుల బయట వినియోగించేవారు కాదు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వాడుతున్నారు. ముఖ్యంగా ఇది మెక్సికోలోని క్రిమినల్ గ్యాంగ్ల చేతిలో పడడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. చైనాలో చాలా చౌకగా దీనిని తయారు చేసి వివిధ మార్గాల్లో తమ దేశంలోకి తరలిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రధాన ప్రచారాస్త్రాల్లో ఫెంటనిల్ డ్రగ్ కూడా ఒకటి. ఈ డ్రగ్ ని తమ దేశంలోకి డంప్ చేస్తోందన్న ఒక్క కారణంతోనే చైనాపై 25% అదనపు టారిఫ్ విధిస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హెచ్చరించారు. అమెరికాలోని స్వింగ్ స్టేట్స్ లో ఫెంటనిల్ వినియోగాన్ని అడ్డుకోవడమే ప్రధాన అంశమని ఎన్నికల వేళ ప్రతి 10 మంది ఓటర్లలో 8 మంది తేల్చి చెప్పారు. ఆ స్వింగ్ స్టేట్స్ ఎన్నికల్లో ట్రంప్ కి బ్రహ్మరథం పట్టాయి. 7 స్వింగ్ స్టేట్స్ లోనూ ట్రంప్ విజయం సాధించారు. దీంతో ఫెంటనిల్ డ్రగ్ తయారీని అరికట్టేదాకా చైనాపై అదనపు సుంకాలు ట్రంప్ విధిస్తూనే ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఫెంటనిల్ ఉత్పత్తి నుంచి పంపిణీ వరకు ప్రతి దశలో చైనా హస్తం ఉందని అమెరికా అధికారులు బలంగా నమ్ముతున్నారు. దీనిని తయారు చేయడానికి అవసరమైన ముడి సరుకు మొత్తంలో అత్యధిక భాగం చైనాలోని షిజియాజువాంగ్లోని కంపెనీల్లో తయారవుతోంది. ఈ నగరాన్ని నేషనల్ డెవలప్మెంట్ జోన్గా ప్రకటించడంతో ఈ కంపెనీలకు చైనా పన్ను రాయితీలు కూడా ఇస్తుంది. ఇక్కడ తయారైన రసాయనాలను కెనడా, మెక్సికో, అమెరికాలకు తరలించి అక్కడ ఫెంటనిల్ తయారు చేసి విక్రయిస్తున్నారని అమెరికా ఆరోపిస్తోంది. దీంతో చైనాతో టారిఫ్స్ వార్ ఇప్పట్లో ఆగేది కాదని నిపుణులు చెప్తున్నారు. కెనడా, మెక్సికో, చైనాలపై పన్నుల మోత మోగిస్తూ ఆ భారం తగ్గాలంటే తన దేశ ప్రయోజనాలను కాపాడే దిశగా పనిచేయాల్సిందే అని చెబుతోన్న ట్రంప్ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అసలే అగ్రదేశం, ఆ పైన ట్రంప్, ఇక చెప్పేదేముంది? ట్రంప్ మాట్లాడినా, విమర్శించినా, సెటైర్ వేసినా, నిర్ణయం తీసుకున్నా అది ఇది అని కాదు. ఆయన ఏం చేసినా దాని తాలూకు వైబ్రేషన్స్ ఒక రేంజ్లోనే ఉంటాయి. అక్రమ వలసదారులపై తొలి నుంచి ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నారు. ట్రంప్ వాల్గా పిలిచే అమెరికా మెక్సికో సరిహద్దు గోడని కూడా తొలి దఫా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంపే నిర్మించారు. ఇప్పుడు రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్న ట్రంప్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏరవేతలో తగ్గేదేలే అంటున్నారు. అదే సమయంలో బర్త్ టూరిజంకి చెక్ పెట్టి తీరుతాను అని ట్రంప్ తెగేసి చెబుతున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్కి చెక్ పెడతానంటున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు ట్రంప్ ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏంటి అనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. అమెరికా ప్రపంచంలోనే అగ్రదేశం. ఉద్యోగాలు, ఉపాధి మాత్రమే కాదు, డాలర్ తళుకు బెళుకులు కూడా ప్రపంచ ప్రజలను ఆకర్షిస్తూనే ఉంటాయి. అందుకే అమెరికాలో పనిచేయాలని, అక్కడ స్థిరపడాలని ప్రపంచ ప్రజలు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే దేశంలో ఏటా ఎంతమందిని అనుమతించాలన్నది అమెరికా ప్రభుత్వం పక్కాగా నిర్ణయిస్తుంది.
ఆ మేరకే ఒక్కో దేశానికి ఏటా వర్కింగ్ వీసాస్ మంజూరు చేస్తుంది. ఆ వీసాలను సంపాదించే అర్హతలు స్థాయి లేని వాళ్లంతా మెక్సికో, కెనడా సరిహద్దుల నుంచి అక్రమ మార్గాల్లో అమెరికాలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అక్రమ వలసదారులపై అమెరికా కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ అంశం మీద బలంగా ఫోకస్ పెట్టింది ట్రంపే. తొలిసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత మెక్సికో, అమెరికా సరిహద్దుల్లో వేల కోట్ల రూపాయల ఖర్చుతో గోడ కూడా నిర్మించారు. అయినా అక్రమ వలసలు మాత్రం ఆగడం లేదు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతోన్న ట్రంప్ 4 ఏళ్ల తన పదవీ కాలంలో అక్రమ వలసదారులు మొత్తాన్ని ఏరేస్తానని తేల్చి చెబుతున్నారు. నిజానికి ఈ నిర్ణయం సక్రమంగా అమెరికాకి వెళ్లిన వారికి, వెళ్లాలని భావించే వారికి శుభవార్తే. వాషింగ్టన్ కు చెందిన థింక్ ట్యాంక్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం అమెరికాలో 7 లక్షల మందికి పైగా భారతీయులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నివసిస్తున్నారని తేలింది. మెక్సికో, ఎల్ సాల్వడార్ నుంచి ప్రతి ఏటా వేల మంది అక్రమంగా అమెరికాలోకి చొరబడుతున్నారు. 2017 నుంచి అక్రమంగా అమెరికాలోకి చేరుతున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఈ అధ్యయనంలో తేలింది. కెనడా, మెక్సికో సరిహద్దు నుంచి భారీగా అమెరికాలోకి సాగుతోన్న అక్రమ వలసలను ఆయా దేశాలు నిరోధించడం లేదని ట్రంప్ బలంగా భావిస్తున్నారు. అందుకే కెనడా, మెక్సికోలపై దిగుమతి సుంకం అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. టారిఫ్ల నుంచి తప్పించుకోవాలంటే మాదక ద్రవ్యాల అక్రమ రవాణాతో పాటుగా అక్రమ వలసదారులను అడ్డుకోవడంలో కెనడా, మెక్సికో చిత్తశుద్ధితో పనిచేయాలని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అమెరికా కేంద్రంగా సాగుతున్న బర్త్ టూరిజం మీద కూడా దృష్టి పెట్టనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ట్రంప్ తేల్చి చెప్పారు. నిజానికి తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ట్రంప్ ఈ అంశం మీద దృష్టి పెట్టారు. పౌరసత్వం కోసమే అమెరికాలో జన్మనిచ్చేందుకు వస్తున్నారని వీసా అధికారులు నిర్ధారిస్తే వారి వీసా దరఖాస్తులను తిరస్కరించేలా ఈ నిబంధనలను రూపొందించారు. అమెరికాలో జన్మిస్తే తమ పిల్లలకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుందనే ఉద్దేశంతో అమెరికాకి వచ్చే గర్భిణులు లక్ష్యంగా వీసా నిబంధనల్లో మార్పులు చేశారు. అమెరికాకు వైద్య చికిత్సకు వస్తున్నారా, లేక పౌరసత్వం కోసమే అమెరికాలో పిల్లలకు జన్మనివ్వాలనుకుంటున్నారా అనేది నిర్ధారించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పుడు అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించడంతో పాటుగా వారికి అక్కడ పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం వచ్చే విధానానికి స్వస్తి పలుకుతానని అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇచ్చిన తొలి మీడియా ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాలో పుడితే చాలు, అమెరికన్ పౌరసత్వం వచ్చేయడం ఇకపై సాధ్యం కాకూడదన్నది ట్రంప్ పంతం. ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాన్ని ట్రంప్ పదే పదే చెప్పారు. సరైన ధృవీకరణ పత్రాలు లేని వలసదారులను దేశం నుంచి బహిష్కరిస్తామని, ఆ కుటుంబంలోని వారికి అమెరికన్ పౌరసత్వం ఉన్నా ఎలాంటి మినహాయింపులు ఉండవని హామీ ఇచ్చారు. అమెరికా భూభాగంలో జన్మించే పిల్లలందరికీ ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. అయితే అక్రమ వలసదారుల పిల్లల విషయంలో, అలానే వైద్యం కోసం దేశంలోకి వచ్చి ఇక్కడ ప్రసవించే వారి విషయంలో ఇలా పౌరసత్వం లభించడానికి వీల్లేదని ట్రంప్ చెప్తున్నారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఆ దేశ పౌరసత్వం ఇవ్వాలి. అలా కాకూడదంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. అది అంత తేలిగ్గా జరిగే పని కాదు. ఈ క్రమంలో ట్రంప్ తన లక్ష్యాన్ని ఎంతవరకు అందుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో డ్రీమర్స్ ప్రయోజనాలను కాపాడే విషయంలో మాత్రం డెమోక్రాట్స్తో కలిసి పనిచేస్తానని ట్రంప్ చెప్తున్నారు. రష్యా, యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం దగ్గర నుంచి ట్రంప్ అనేక హామీలను ఎన్నికల వేళ ఇచ్చారు. కానీ ఇప్పుడు అక్రమ వలసలు, దిగుమతి సుంకాలు కేంద్రంగానే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయన్న దాని చుట్టూ వేడి రాజుకుంటోంది. అదే సమయంలో తనదైన దూకుడును ప్రదర్శిస్తున్న ట్రంప్ ఈసారి మరింత కఠినంగా వ్యవహరిస్తానని చెప్పకనే చెబుతున్నారు. తొలిసారి అమెరికా అధ్యక్షుడు అవుతూనే వరుస నిర్ణయాలతో మొత్తం ప్రపంచం ఉలిక్కి పడేలా చేశారు ట్రంప్. మెక్సికో, అమెరికా మధ్య గోడ, 7 దేశాల నుంచి శరణార్థులను, వలసలను నిషేధించడం, ఇలాంటి నిర్ణయాలతో అనేక దేశాలను షేక్ చేశారు. ఆ తర్వాత 4 ఏళ్ల పాలన కూడా అలానే సాగింది. మాకు ఈ అధ్యక్షుడు వద్దు బాబోయ్ అంటూ వాషింగ్టన్ డీసీలో భారీ పింక్ ర్యాలీ మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఆ తర్వాత ఓటమి పాలయ్యాక కూడా సేమ్ సీన్, అదే తెంపరితనం, అదే వివాదాస్పద వ్యవహారాలు. కానీ అధ్యక్ష ఎన్నికలకు ముందు ఒక్కసారిగా తన చుట్టూ ఉన్న నెగటివిటీని పాజిటివ్గా మార్చుకొని ఘన విజయం సాధించారు. మరి రెండోసారి అధ్యక్షుడిగా అదే పాజిటివిటీని కంటిన్యూ చేస్తారా? డొనాల్డ్ ట్రంప్ అడుగడుగునా వివాదాలు, విమర్శలు. ఏ ముహూర్తాన వ్యాపారాలు వదిలేసి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగారో కానీ నాటి నుంచి ఇదే పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత కూడా సేమ్ సీన్.
చివరికి బైడెన్ చేతిలో ఓటమి పాలయ్యాక అధ్యక్ష బాధ్యతల బదలాయింపు కేంద్రంగా ఏకంగా అమెరికా పార్లమెంట్ బిల్డింగ్ క్యాపిటల్ హిల్ ని తన మద్దతుదారులతో ట్రంప్ ముట్టడి చేసేంత పనిచేశారు. ఆ తర్వాత వివాదాలు, విమర్శలకు కేసులు తోడయ్యాయి. తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి ట్రంప్ రెడీ అయిన వేళ హష్మనీ కేసులో ట్రంప్ దోషే అని తీర్పునిచ్చింది మన్హాటన్ కోర్టు. తీర్పు వెల్లడించలేదు, కానీ ట్రంప్ దోషే అని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇన్ని వివాదాలు, విమర్శలు, నెగిటివిటీ మధ్య ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఏ ధైర్యంతో బరిలోకి దిగుతున్నారని అంతా భావించారు. అయితే బైడెన్ మీద ట్రంప్ పైచేయి సాధించినా కమలా హారిస్ రంగంలోకి దిగిన తర్వాత ట్రంప్ కి కష్టమే అన్న భావన అంతటా వ్యక్తమైంది. కానీ కేవలం నెలల వ్యవధిలోనే మొత్తం ఎన్నికల ముఖ చిత్రాన్ని ట్రంప్ మార్చేశారు. తనదైన వ్యూహాలతో కనీవిని ఎరుగని విజయం సాధించారు. 7 స్వింగ్ స్టేట్స్ లోనూ విజయ బావుటా ఎగరేసి తలపండిన రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురిచేశారు. ట్రంప్ విషయంలో గమనించాల్సిన అంశం ఏంటంటే తనదైన శైలిని, దూకుడుని వదిలిపెట్టకుండా ప్రజల మన్నన పొందారు. ఇప్పుడు కూడా అదే దూకుడుతో వ్యవహరించినా గతంలో మాదిరిగా విమర్శలకు, వివాదాలకు కేంద్ర బిందువు కాకుండా పాలన సాగిస్తారా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. కెనడా, మెక్సికో, చైనాల నుంచి అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఉండడానికే దిగుమతి సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ చెప్తున్నారు. అదే సమయంలో దిగుమతి చేసుకునే వస్తువులపై పన్ను భారం పడితే వాటి ధరలు పెరుగుతాయి. అంతిమంగా ఆ భారం అమెరికన్స్ మీద పడుతుందన్న విశ్లేషణలను ట్రంప్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఈ తరహా వైఖరితోనే వైట్ హౌస్ లో ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటే రాబోయే రోజుల్లో లెక్కలేనన్ని వివాదాస్పద ఎపిసోడ్స్ కి తెరలేవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు బ్రిక్స్ దేశాలతో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. డాలర్ కి ప్రత్యామ్నాయంగా కరెన్సీని తయారు చేసే దిశగా బ్రిక్స్ ఆలోచిస్తోంది. బ్రిక్స్ దేశాల్లో భారత్ కూడా భాగస్వామి. డాలర్ కి ప్రత్యామ్నాయంగా కరెన్సీని తేవడానికే బ్రిక్స్ నిర్ణయించుకుంటే ఆ దేశాలపై 100% సుంకాలను విధిస్తానని, అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థతో వాణిజ్య సంబంధాలకు బ్రిక్స్ వీడ్కోలు చెప్పాలని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. బ్రిక్స్ దేశాల నుంచి దిగుమతులను నిషేధిస్తే ఆ దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే తయారీ వస్తువులను వర్తమాన దేశాలకు, యూరోప్కి మళ్లించే అవకాశాలుంటాయి. అమెరికాలోని వస్తు ఉత్పత్తి రంగం వెనకబడి ఉంది. స్వదేశీ డిమాండ్ ని ఇప్పుడున్న అమెరికాలోని పరిశ్రమలు తీర్చలేవు. అందువల్ల వస్తు ధరలు విపరీతంగా పెరగొచ్చు. బ్రిక్స్ దేశాలు కొత్త మార్కెట్లను వెతుక్కుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం దిశకు మరలవచ్చు. అమెరికాతో పోలిస్తే బ్రిక్స్ చాలా పెద్దది, అనుమానమే లేదు. ప్రపంచ జనాభాలో 45% బ్రిక్స్ దేశాల్లో ఉన్నాయి. 45% ప్రపంచ జనాభాలో. ఇందుకు కంపారిజన్లో చూసుకుంటే వరల్డ్ పాపులేషన్లో అమెరికా షేర్ కేవలం 4%. డెఫినెట్గా వెరీ 45%, వెరీ 4%. అంటే అమెరికన్ పాపులేషన్ వాటా ఎంత అంటే కంపారిజన్ బ్రిక్స్ నేషన్స్తో పోలిస్తే బ్రిక్స్ నేషన్ పాపులేషన్లో 10% కూడా లేదు. సో అందువల్ల వాటాలో 10% లేదు. వరల్డ్ పాపులేషన్లో 45%, నియర్లీ హాఫ్ బ్రిక్స్ నేషన్స్లో ఉంటే కేవలం 4%. ఇక జాగ్రఫికల్ ఏరియా కూడా తీసుకుంటే మీకు బ్రిక్స్ నేషన్స్ కలిపితే 29% ఆఫ్ ద వరల్డ్ జాగ్రఫికల్ ఏరియా. ప్రపంచంలో ఉన్న మొత్తం భౌగోళిక వైశాల్యంలో, భూవైశాల్యంలో 29% బ్రిక్స్ కంట్రీస్లో ఉంటే జస్ట్ 6%, కేవలం 6% మాత్రమే అమెరికాలో ఉంది. జాగ్రఫీ రీత్యా బ్రిక్స్ చాలా పెద్ద దేశాలు అమెరికాతో పోలిస్తే. ఎకనామిక్ ఛాలెంజెస్ జాగ్రఫీతో, డెమోగ్రఫీతో రావు. ఈ అంశాల్లో ఎంత బలంగా ఉన్నా ఎకనామిక్ ఛాలెంజెస్ తప్పవు. అమెరికా బలం కూడా అదే. బ్రిక్స్ ఇప్పటికిప్పుడు డాలర్ కి ప్రత్యామ్నాయంగా కరెన్సీ రూపొందించే పరిస్థితులు లేవు. పైగా బ్రిక్స్ లో ఉన్న ఇండియా, చైనా మధ్య చాలా గ్యాప్ ఉంది. ఇవన్నీ ట్రంప్ కి తెలుసు. అయినా ఇప్పటికిప్పుడు బ్రిక్స్ తో తమకేదో ప్రమాదం ముంచుకొచ్చేస్తోందన్నట్టుగా 100% సుంకాలు విధిస్తానంటూ బెదిరించే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇంకా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించక ముందే ఇలా వ్యవహరిస్తుంటే రేపు వైట్ హౌస్ లోకి మరోసారి అడుగుపెట్టిన తర్వాత ట్రంప్ వ్యవహార శైలి ఇంకెంత దూకుడుగా ఉంటుందన్న ప్రశ్న పరిశీలకుల నుంచి వస్తోంది. మరోసారి ప్రపంచ పోలీస్ గా పనిచేయబోతోన్న ట్రంప్ తన మునుపటి పాలన కన్నా మెరుగైన ఫలితాలు సాధించడం మీద దృష్టి పెడతారా, లేక మునుపటి కన్నా అగ్రెసివ్ గా ముందుకు సాగడం మీద దృష్టి పెడతారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.